పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. కారణం ఏమిటంటే, రాస్యాధిపతి అయిన రవి కానీ, ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు కానీ, లాభస్థానంలో సంచరించేటటువంటి కుజుడు కానీ, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత శుక్రుడు కానీ, దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ, అన్ని గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలతను, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, శని గ్రహాల యొక్క కలయిక ఈ మాసం ద్వితీయ పక్షంలో సింహరాశి వారికి ఎనలేనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రోజు రోజుకు కూడా ఆదాయం పెంచుకోవటం కోసం చేసేటటువంటి మార్గాలు చక్కగా అనుకూలిస్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా దైవబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఎవరైతే భార్యాభర్తల మధ్య అపోహలతోటి లేదా అవగాహన లోపంతో దూరమైపోయి ఉన్నారో అటువంటి వారు కూడా మరలా దగ్గర కావటానికి, కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా గడపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇంకొకటి ఏమిటంటే, భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, లావాదేవీలలో చక్కటి లాభం కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా ప్రస్తుతం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుజుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపార లాభం కలుగుతూ ఉంటుంది. అలానే భూ సంబంధమైన వ్యవహారాలలో లాభం కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ సింహరాశి వారికి గురు శుక్ర గ్రహాలు రెండూ కూడా పరివర్తన యోగంలో ఉన్నాయి. అంటే పరివర్తన యోగం అంటే ఏంటి? గురుడి హౌస్లో శుక్రుడు, శుక్రుడి హౌస్లో గురుడు. ఈ రెండు గ్రహాలు పరివర్తన యోగంలో ఉన్నటువంటి కారణం చేత రెండు గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి సింహరాశి వారికి. సింహరాశికి దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. దశమ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు చేసినటువంటి కృషికి, చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. దానితో పాటు ఖచ్చితంగా స్థాన మార్పు అనేటటువంటిది ఈ మాసం ద్వితీయ పక్షంలో సింహరాశి వారికి సూచిస్తున్నది. స్థాన మార్పు అనేటటువంటిది దాదాపుగా ఈ మాసంలో ఎవరైతే ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులతోటి కానీ, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి కానీ బాగా ఇబ్బంది పడి ఉన్నారో అటువంటి వారికి ఆ ఒడిదుడుకులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోయి ఆర్థికంగా బలంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. చేసేటటువంటి పనులలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ, ఆలస్యంగా అయినప్పటికీ అంతిమంగా విజయ తీరాన్ని చేరతారు. ఎలాంటి కఠినమైన సమస్య సింహరాశి వారికి ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో, దైవబలంతో చేసేటటువంటి పనుల వలన చక్కగా గొప్ప ఉపయోగాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఇంకా చెప్పాలంటే, అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి బలం పెరుగుతుంది. మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణగా ఉంటుంది. దూరమైపోయినటువంటి వ్యక్తులను దగ్గర చేసుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. చాలా గొప్ప ఫలితాన్ని కూడా పొందుతారు. 17వ తేదీ సాయంత్రం నుంచి కనుక పరిశీలించినట్లయితే, 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6
6:48 మధ్యలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలం కానీ, మిత్ర సహకారం కానీ, సోదర బలం కానీ, మంచి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం వలన కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు కావటం వలన కానీ అనుకున్నటువంటి పనులని కూడా చక్కగా నెరవేర్చగలుగుతారు. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది విద్యార్థులకు చాలా గొప్ప ఫలితాన్ని, గొప్ప అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప ఫలితం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ, తీర్థయాత్రలు చేయడానికి కానీ, దైవ బలాన్ని పెంచుకోవడానికి కానీ ఈ రోజులు చాలా అనుకూలం అని చెప్పాలి. 24వ తేదీ రాత్రి 12:52 నుంచి 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:30 గంటల వరకు ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రుణబాధలు కానీ పెరిగిపోతూ ఉంటాయి. 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కుటుంబపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 26వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఎలాంటి పని అనుకున్నా సరే చక్కగా శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పాలి. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.